ఏమంటారు? వసంత ఋతువులో వచ్చేటువంటి 9 రోజులు 9 రాత్రులు. ఏ రాత్రి అన్నారు అంటే రాత్రి అనేది ఒక అజ్ఞానానికి సూచితం. రాత్రి కూడా ఒక పూల ఉందనుకోండి, స్తంభం, అది స్తంభమా మనిషా తెలియదు మనకి. ఒక తాడు ఉందనుకోండి, అది తాడా పామా తెలియదు కదా. కాబట్టి రాత్రిని ఇగ్నోరెన్స్ అంటే అజ్ఞానంలాగా చెప్తారు అన్నమాట. ఆ అజ్ఞానం పోగొట్టుకోవడానికి ఒక 9 రోజులు మనం ఒక పని చేయాలి. ఏమిటి మన నవరాత్రి అన్నాం కదా, నవ అంటే అర్థం ఏంటి? 9 అని పడతాం, కొత్త అని పడతాం. 9 ద్వారా మన ఇగ్నోరెన్స్ని పోగొట్టుకోవడం అనమాట. ఏమిటా 9 అంటే నవవిధ భక్తులు. ఏమిటవి చెప్పండి? శ్రవణం, కీర్తనం, విష్ణోః స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం. వీటి ద్వారా మన అజ్ఞానాన్ని పోగొట్టుకోవాలి. మన అజ్ఞానాన్ని మనమే పోగొట్టుకోగలుగుతామా అంటే పోగొట్టుకోలేము. దానికి పెద్దలు ఉండాలి, ఆచార్యులు ఉండాలి, వారు చెప్పిన మార్గంలో మనం నడుస్తూ ఉండాలి. ఇప్పుడు ఇక్కడ ఏం చేసిన స్వామివారి పేరు తెలుసు మీ అందరికీ? ఏం పేరు? జిఎన్ స్వామి తెలుసు అంటారా? చెప్పండి. శ్రీ 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 విదండి అహోబల రామానుజ జిఎన్ స్వామి వారికి దాసోహములు. రామానుజ జిఎన్ స్వామి వారు అని పేరు. దాసోహం అంటే నమస్కరిస్తున్నాను. మన పూర్వజన్మలో ఎంతో పుణ్యం ఉంటే తప్ప ఇలాంటి నవరాత్రుల్లో ఇటువంటి పెద్ద దర్శనం మనకు కలగదు. మనకు శాస్త్రంలో ఒక మాట ఉంది, సాధూనాం దర్శనం పుణ్యం తీర్థభూతాహి సాధవ కాలేన ఫలతే తీర్థం సత్యస్సాధు సమాగమ అని. దీని అర్థం ఏంటంటే గంగా లాంటి పవిత్రమైన నదుల్లో మనం మునిగితే మన పాపం పోతుంది, పోయి పుణ్యం వస్తుంది. కానీ ఎప్పుడు వస్తుంది పుణ్యం తెలియదు. కాలేన ఫలతే తీర్థం, ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం యూ గెట్ ద రిజల్ట్. కానీ సాధు పురుషుల దర్శనం జరిగితే మాత్రం సత్యస్సాధు సమాగమ అన్నారు, వెంటనే ఆ పాపం పోతుంది అన్నారు. కాబట్టి జియర్ అనే శబ్దానికి అర్థం ఏంటంటే జయశీలుడు అని అర్థం. ఇంద్రియాలు మనం ఏదో పనులు చేయాలనుకుంటాం, భగవంతుడు వెళ్ళాలి అనుకుంటాం, కానీ ఇంద్రియాలు మాత్రం అటువైపు వెళ్ళనీయవు. ఏదో అనుభవించాలి, ఏదో చూడాలి అనుకుంటుంది. ఆ ఇంద్రియాలన్నింటినీ జయించినటువంటి వారిని జియర్ స్వామి అంటారు. స్వామివారు ముచ్చింతల ఆశ్రమం నుంచి వెళ్లి చేశారు. మీ అందరికీ తెలుసు. తెలియ స్వామి అక్కడ ఏం చేస్తున్నారు, అక్కడ స్వామి కూడా వెళ్లి చేస్తుంటారు. స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఎంతమంది చూస్తారు ఇక్కడ? స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అక్కడ ఉన్నటువంటి స్వామి ఎవరు? భగవంతు రామానుజాచార్య స్వామి వారు. సరే, ఆ స్వామిని మనం ఇప్పుడు చూడలేము, ఎందుకంటే 1000 సంవత్సరాల క్రితం వారు ఉన్నారు. ఇప్పుడు ఆ స్థానంలో మన చిరంజీవి స్వామి లాంటి వాళ్ళని, అలాగే రామానుజీయ స్వామి లాంటి వాళ్ళు మనం సేవిస్తూ ఉంటాం. అక్కడ వేద పాఠశాల ఉంది, అక్కడ బ్లైండ్ చిల్డ్రన్కి కాలేజ్ కూడా ఉంది. అసలు చూడలేరు వాళ్ళు పిల్లలు. కెన్ యూ ఇమాజిన్? జస్ట్ ఒకసారి కళ్ళు మూసుకొని క్లబ్ హౌస్ నుంచి మనం వెళ్ళగలమా? ఇస్ ఇట్ పాసిబుల్ టు us? కానీ అక్కడ కంప్లీట్ బ్లైండ్ వాళ్ళకి జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్ ఉంది. అండ్ సౌత్ ఇండియాలో ఫస్ట్ టైం ల్యాప్టాప్ ద్వారా శిక్షణ వాళ్ళందరికీ. ఇలాంటి ఎన్నో సమాజ కార్యక్రమాలు, ఆరోగ్య వికాస్ వచ్చినటువంటి వికాస్ తరంగి, యువ వికాస్, ఎన్నో కార్యక్రమం, ప్రజ్ఞ, ఎన్నో కార్యక్రమాల ద్వారా మన సనాతన ధర్మాన్ని ప్రవర్తింపజేస్తున్నటువంటి వారు జిఎస్ స్వామి వారు. మన హోమల రామానుజీయ స్వామి కూడా ఎన్నో చోట్ల శ్రీరామాయణ నవాటికాలని, అలాగే భాగవత సప్తాహాలని ఎన్నో నిర్వహించారు. తద్వారా మన ప్రాచీన సంస్కృతి ఏముంది, మనం ఏం తెలుసుకోవాలి, మన ఋషులు ఎంత వాంగ్మయాన్ని మనకు అందించారు, అది అందుకోకపోవడం వల్ల మనం ఏం లాస్ అవుతున్నాం, ఇలాంటి అనేక విషయాలు మనకు పెద్దల ద్వారా తెలుస్తాయి. ఆ పెద్దల ద్వారా తెలిసినప్పుడు భగవంతుడికి మనకు ఉన్నటువంటి సంబంధం ఏమిటి, ఎలా మనం వారిని చేరుకోవాలి, ఆ విషయాలన్నీ మనకు పెద్దలు తెలియజేస్తారు. మన భాగ్యవశాత్తు ఈ రోజున కుమాండూరు మురళీ స్వామి యొక్క సౌజన్యంతో, అలాగే కమ్యూనిటీ వారి యొక్క సౌజన్యంతో స్వామివారు వెళ్ళడం జరిగింది. చక్కగా పిల్లలందరూ పోరాటంతో స్వాగతం కూడా పలికారు. స్వామివారి యొక్క అనుగ్రహ భాషను మనం సేవిద్దాం. దానికి ముందు ఒకసారి గట్టిగా జై శ్రీమన్నారాయణ.